హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్కీ వీడియోస్. బోండాల్లా కనిపిస్తున్నాయి కదా, బోండాలు మాత్రం కాదండి, అవి పూర్ణాలు. మనం ఎక్కువగా ప్రసాదం అంటే గుర్తొచ్చేది పూర్ణాలే కదా. మేమైతే శ్రావణ మాసంలో ఖచ్చితంగా పూర్ణాలు చేస్తాం. ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా, నెక్స్ట్ ఎలా చేయాలో నేను చెప్తాను. తెలియని వాళ్ళైతే చూడండి, తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి. 1 కప్పు మినప్పప్పు, ఒక 2 కప్పులు బియ్యం పోసుకొని శుభ్రంగా కడుక్కొని నైట్ అంతా నానబెట్టేసుకోండి. గ్రైండర్లో వేసుకొని మెత్తగా రుబ్బుకున్న తర్వాత 1 గ్లాస్ పచ్చెనగపప్పు వేసుకోండి. దాన్ని కూడా శుభ్రంగా కడుక్కొని గ్లాస్ పప్పుకి గ్లాసున్నర వాటర్ పోసి మెత్తగా ఉడకనివ్వండి. కనీసం ఒక 5-6 విజిల్స్ రావాలండి కుక్కర్లో. కొంచెం చల్లారనివ్వండి. ఈలోపు బెల్లంని మెత్తగా తురుముకోండి. తురుముకున్న బెల్లము, ఉడికిన పచ్చెనగపప్పుని కలిపి మిక్సీ చేయండి. అలా మిక్సీ చేసేటప్పుడు కొంచెం కొంచెంగా వేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు అలాగే పప్పులా ఉంచుకున్న బాగానే ఉంటుంది. కొంచెం యాలకుల పొడి వేసాను. మళ్ళీ అదే కుక్కర్లో వేసి కొంచెం సేపు ఉంచండి. చల్లారిన తర్వాత గట్టిపడకపోతే స్టవ్ మీద పెట్టి కొంచెం సేపు వేగనివ్వండి. ఆ వాటర్ అంతా ఇరిగిపోతుంది. మనం చేతిలో పట్టుకుంటే ఉండవ్వాలి. అలా అయ్యే వరకు ఉంచండి పొయ్యి మీద. పర్లేదు, ఏం కాదు. జార్ అయితే కొంతమంది కొబ్బరి పౌడర్ వేసుకుంటారు, కొంతమంది శనగపిండి కూడా వేసుకుంటారు. అలా కూడా బాగుంటుంది. కొంచెం స్వీట్ తగ్గుతుంది అంతే. అలా ఉండలు చేసిన దాన్ని ఇందాక గ్రైండ్ చేసిన దోసపిండి బ్యాటర్ ఉంది కదా, అందులో ముంచేసి బజ్జీలాగా ఆయిల్లో వేసేయడమే. చూస్తున్నారు కదా వీడియోలో ఎలా ఉందో, అలాగే చేయండి సేమ్. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. పిండి కొంచెం గట్టిగానే ఉండాలండి దోసపిండి కంటే. అలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. పూర్ణాలంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉండరు కదా, కానీ కొంతమంది లోపలి తీసేసి బయటది కూడా తింటారు. అలా కూడా బాగుంటుంది. చూసారా, ఫైనల్గా ఇలా వచ్చాయి. నాకైతే ఒక్కటి కూడా పాడవలేదు. ఖరాబ్ అయితే మాత్రం ఆయిల్ మొత్తం పాడవుతుంది. ఉండలు చేసేటప్పుడు నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చితే లైక్